వచ్చినటువంటి వారందరికీ కూడా ఈ సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము, మరి యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. ఇంకొక మాట మనం చూసుకుందాము. రోమా 8:28. రోమా 8:28 ఈ యొక్క సమయంలో రోమా 8:28 మనం చూసి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఆజ్ఞలు ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఇక్కడ మనము 31:23 చదివినాం, రోమా 8:28 మనం చదివాం. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మన అందరమును కూడా దేవుని ప్రేమించాలి అనేటువంటి మాట మనకు మరి దేవుడు హెచ్చరిస్తూ చెబుతూ ఉన్నాడు. కాబట్టి యెహోవా భక్తులారా, మరి మనమందరమును కూడా దేవుడిని ప్రేమించండి. మనందరము యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి అని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుని ప్రేమించేటువంటి వారు, లేదంటే యెహోవా భక్తులు, దేవుని పిల్లలు అందరం కూడా మనం ఏమి చేయాలి అని అంటే, మనల్ని సృష్టించినటువంటి దేవుడిని, మనల్ని నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడిని, ఈ యొక్క సృష్టికర్త అయినటువంటి మరి గొప్ప దేవుడైనటువంటి యెహోవాను మన అందరమును కూడా ఏం చేయాలంట? ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి అనేటువంటి మాట మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కూడి ఉన్నటువంటి మన అందరమును కూడా మరి దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వారము, దేవుణ్ణి మరి అందరం కూడా ఎవరిని అడిగినా కూడా నేను దేవుని ప్రేమిస్తున్నాను, ఎవరిని అడిగినా కూడా అమ్మా యెహోవా భక్తులారా మీరు దేవుణ్ణి ప్రేమించండి అని అంటే, మన అందరమును కూడా ఏమంటామనంటే, అయ్యా నేను ప్రేమిస్తూనే ఉన్నాను అంటాం కదా. ఎవరిని అడిగినా కూడా నేను ప్రేమించటం లేదు అని ఎవరు కూడా అనరండి, బయటికి అనరు. మనసులో వారి హృదయాల్లో ఎలాగుండా కానీ బయటకు మాత్రం ఎలా ఉంటారనంటే, ఎవరన్నా అడిగినా కూడా ఎవరన్నా మాట్లాడినా కూడా ఎలా ఉంటారనంటే మేము దేవుడిని ప్రేమించుస్తున్నాము అంటారనమాట. కాబట్టి మరి భూమి మీద మొదటగా మనం చూసినప్పుడు మనము దేవుడిని ప్రేమించలేదు, కానీ దేవుడే మనలను ప్రేమించాడు. మొట్టమొదటిగా మానవులమైన మనం ఎవరము కూడా దేవుణ్ణి ప్రేమించలేదు, కానీ మనమే మరి ప్రేమించలేదు, కానీ దేవుడే మనలను ప్రేమించాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో ఆ మాట మనకు తెలియజేస్తాడు. దేవుడే మనలను మొదట ప్రేమించెను అనేటువంటి మాట మనకు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుండి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యుండుటకు తన కుమారుణ్ణి పంపెను. కాబట్టి దేవుడు ప్రేమస్వరూపి అని తెలియజేస్తూ, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు అని తెలియజేస్తూ, దేవుడే మొదట మన దేవుని ప్రేమించేతము కాదు, కానీ దేవుడే మనలను మొదట ఆయన ప్రేమించాడు. కాబట్టి మనందరం కూడా దారి తప్పిపోయినటువంటి వారము, దేవుణ్ణి ప్రేమించనటువంటి వారము, దేవుడంటే ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారము. అయితే దేవుడు మనలను ప్రేమించి ఏం చేశాడు అంటే, తన కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి మన కొరకు, అవును కదా, యోహాను రాసిన సువార్త 3:16 అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అంటే మానవులమైన మనలను దేవుడు ముందుగా ఏం చేశాడు?
ప్రేమించి మన బాగోగులు చూసి మన యొక్క మనం చేస్తున్నటువంటి క్రియలను చూసి మనందరం కూడా బాగుండాలి, పరిశుద్ధంగా ఉండాలి, మనందరమును కూడా మరి తప్పిపోకుండా మరి దేవుడు అనుగ్రహించినటువంటి నిత్య జీవాన్ని పొందుకోవాలి, దేవుడు అనుగ్రహించేటువంటి మరి గొప్ప మేలుకరమైన జీవితాన్ని మనం పొందుకోవాలి అని దేవుడే మొదట మనలను ఏం చేశాడు? ప్రేమించి మనల్ని ఎక్కడి నుంచి ఎక్కడికే ప్రేమించాడు అంటే మరి నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు, అంటే ఆ దేవుడు మరి భూమి మీదకు పంపించే నాటి నుండి కూడా, తల్లి గర్భములో నిర్మించిన నాటి నుండి కూడా మరలా నిత్యత్వములోనికి అనగా పరలోకములోనికి దేవుడుండే స్థలంలోనికి చేరేంత వరకు కూడా మానవులమైన మనలను దేవుడు ముందుగా మనలను ప్రేమించాడు. ప్రేమించి దేవుడేం చెబుతున్నాడంటే, నేను ప్రేమించాను, మీరు కూడా నన్ను ప్రేమించండి, మీరు కూడా నన్ను ప్రేమించండి అంటున్నాడు. అదే మాట. యెహోవా భక్తులారా, మీరు ఆయనను ప్రేమించుడి అని తెలియజేస్తున్నాడు. అంటే మనకు ఒక ఆజ్ఞ, మానవులమైన మనందరికీ కూడా దేవుడు మనలను ప్రేమించాడు గనుక మరి మన కొరకు తన కుమారుడైన యేసు ప్రభువుని సైతమే అర్పించాడు గనుక, అర్పించినటువంటి దేవుని మనం తెలుసుకొని, అర్పించినటువంటి దేవాది దేవుడైన యెహోవా యెడల మనమందరమును కూడా మరి మనస్సుంచి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. అందుకనే మీరు దేవుణ్ణి ప్రేమించండి అని మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కూడి ఉన్న వారు అందరమును కూడా దేవుణ్ణి మేము ప్రేమిస్తూ ఉన్నాము అని అంటారు, అందరం కూడా అంటారు. అయితే ఈరోజు దేవుని ప్రేమించండి అని దేవుడు చెబుతూనే దేవుని ప్రేమించువారు అనేటువంటి ఆ యొక్క వాక్య భాగాన్ని తెలియజేస్తూనే ఈరోజు మనము ఒక 3 విషయాలు మనం తెలియజేసుకుందాం. ఒకటి, దేవుని ప్రేమించేటువంటి వారు ఎలా ప్రేమించాలి, ఎలాగా ప్రేమించాలి అనే విషయాన్ని మనము తెలియజేసుకుందాం. 2 ఏమిటనంటే, ప్రేమించడం అనంటే ఏమిటి, అసలు ప్రేమించడం అంటే ఏమిటి అనేటువంటిది మనము తెలియజేసుకుందాము. అలాగే 3వది, దేవుని ప్రేమించు వారికి మేలు కలుగటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి గనుక దేవుని ప్రేమించేటువంటి వారికి మరి దేవుడు ఏ మేలును మరి మన కొరకు దాచిపెట్టి ఉన్నాడో మరి వాటిని 3వ విషయంగా మనం అందరం కూడా తెలియజేసుకుందాం. మొదట, దేవుని ప్రేమించాలి అని దేవుడు మనలను హెచ్చరిస్తూనే చూడండి, ఎలా ప్రేమించాలో దేవుడు మనకు తెలియజేశాడు. ఎలాగా నువ్వు ప్రేమించాలి, నువ్వు ప్రేమించాలి అనే విషయాన్ని మరి తెలియజేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 6వ వచనం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 6వ వచనంలో దేవుని నీవు ఎలా ప్రేమించాలి అనేటువంటి విషయాన్ని ఆనాటి ఇశ్రాయేళ్ల సమూహానికి, ఇశ్రాయేళ్ల ప్రజలకి దేవుని ప్రేమించేటువంటి విధానము, ఎలా నువ్వు ప్రేమించాలి అని తెలియజేస్తున్నాడు అంటే చదవండి 36వ వచనం. నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతత వారి హృదయమునకును సున్నతి చేయును. చూడండి, ఇక్కడ దేవుడు తన యొక్క వాక్య భాగంలో మానవులమైన ఇశ్రాయేలు ప్రజలకు మరి దేవుడు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట ఏమిటనంటే, దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అనేటువంటి మాట. ఎందుకు ప్రేమించాలో కూడా చెబుతుంది. మీరు బ్రతుకున్నట్లు అంటే మనం బ్రతకాలి అని అంటే, మన ఆత్మ బ్రతకాలి అని అంటే మనము మన ఆత్మ సంబంధంగాను శరీర సంబంధంగాను బ్రతికి ఉండునట్లు దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ఏమై హెచ్చరిస్తున్నాడంటే, ఏమంటున్నాడు? మీరు బ్రతుకున్నట్లు నీ అవకాశం ఇవ్వాలి. ఇంకా వేరొకరికి అవకాశం లేదు, వేరొకరికి అవకాశం లేనటువంటి జీవితం. కాబట్టి ఈ లోకంలో మరి లోక సంబంధమైనటువంటి శరీరాశులకు, నేత్రాశులకు, జీవపడంబాల్ని ప్రేమించేటువంటి మరి అవకాశం లేకుండా మన హృదయంలో ఇంకెవరికి అవకాశమో ఇవ్వకోకుండా
అపవాదికి మీరు అవకాశం ఇవ్వకోకుండా, లోకంలో ఉన్నటువంటి ఆశలకు అవకాశము ఇవ్వకోకుండా, మనము పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలని ప్రభువు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనంలో కూడా మనకు ఆ మాటే, నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అని ప్రభువు తన బిడ్డలైనటువంటి తన భక్తులైనటువంటి వారికి మరి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, అక్కడ 6వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ తన కుటుంబం వారితో, తన పిల్లలతో, అంటే దేవుని భక్తులైనటువంటి తన కుటుంబీకులందరితో కూడా తమ పిల్లలతో ఎలాగుండాలి, తమ పిల్లలతో ఏ విధముగా మరి దేవుడి యొక్క మరి మాటలు తెలియచేయాలని చెబుతూ, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ఏం చేయాలంట? ప్రేమించాలి. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావమ్మా? ఈ లోకంలో ఉన్న మనుషులను ప్రేమిస్తున్నావా? ఈ లోకంలో ఉన్నటువంటి మరి ధనాన్ని ప్రేమిస్తున్నావా? ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశలను నువ్వు ప్రేమిస్తున్నావా? ఒకసారి ఆలోచించేయండి. చాలా కుటుంబాలు ఎలా ఉంటాయి అంటే, చాలామంది ఎలా ఉంటారంటే, మరి ఆదివారము మరి దేవుడి సన్నిధికి వెళ్ళాలి కాబట్టి, దేవుడి సన్నిధిలో మనం ఉండాలి కాబట్టి, మనము ఇష్టం లేకపోయినా మరి ఇష్టముండా దేవుడి సన్నిధికి ఏం చేస్తామంటే వస్తూ ఉంటాం కదా. వచ్చి మనం ఏం చేస్తామనంటే, చాలామంది అయితే మంచిగా దేవుడు చెప్పినటువంటి రీతిగా పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణశక్తితో మరి నీ దేవుడైన యెహోవాను ప్రేమించేటువంటి వారుగా ఉంటారు. కానీ కొంతమంది అయితే ఎలా ఉంటారు? యేసు ప్రభువారు ఒక మాట చెప్పాడు. పద్మాసు దీపంలో ఉన్న యోహానికి దేవుని పిల్లల విషయమై చెప్పాడన్నమాట. ఏమని చెప్పాడంటే, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండము, నులివెచ్చని స్థితిలో నీవు ఉండగాకు. నులివెచ్చని స్థితి అంట. అంటే నీ హృదయము దేవుణ్ణి ప్రేమించేటువంటి జీవితం ఎలా ఉన్నదనంటే నులివెచ్చని స్థితి. అంటే నీ హృదయంలో ఏమేమి ఉన్నాయి? లోకంలో ఉన్న ఆశలు ఉన్నాయి, లోకంలో ఉన్న పాపాలు చేస్తున్నావు, లోకంలో ఉన్నటువంటి ధనం అనేటువంటి వాటిని నీవు చేర్చుకుంటున్నావు, లోకంలో ఉన్నటువంటి మరి రకరకాలైనటువంటి అన్ని ఆలోచనలు నీ హృదయంలో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దాంతోపాటు దేవుణ్ణి కూడా ప్రేమించడం అనేటువంటిది కూడా కొద్దిగా నీ హృదయంలో పెట్టుకున్నావు అన్నమాట. అంతే, అర్థమైందండి? కాబట్టి దేవుడు ఎలా నిన్ను ప్రేమించాలి అని అంటున్నాడంటే, ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అంటున్నాడు. పూర్ణ అంటే ఇంకా దానికి వెలుతు లేనటువంటిది, ఇంకా కొరత లేనటువంటిది. నీ హృదయం అంతా కూడా నీ దేవుడైన యెహోవాను ప్రేమించేటువంటి మంచి మనసు కలిగిన పిల్లలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అలాగా మన జీవితంలో ఉండాలి కదా, ఉండాలి. మనము మన యొక్క జీవితాన్ని పరిపూర్ణముగా ప్రభువునే, నీ దేవుడైన యెహోవానే ప్రేమించేటువంటి వ్యక్తిత్వాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ ఇప్పటి వరకు కూడా నేను పూర్ణంగా దేవుణ్ణి ప్రేమించేటువంటి మనస్సు నాలో లేదు, దేవుణ్ణి పరిపూర్ణంగా నా శక్తితో, పరిపూర్ణమైన శక్తితో, ఆత్మతో దేవుని ప్రేమించే మనస్సు లేదనుకుంటే ఒకసారి ఆలోచన చేసి దేవుడు కోరుకునే జీవితాన్ని మరలా మనలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి, దేవునికి మరి అక్కర్లేనటువంటి వాటిని కూడా మన హృదయంలో నుండి తీసివేసుకొని పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవాను మనము ప్రేమించేటువంటి మంచి మనసు కలిగి ఉందాం. అలాగ కలిగి ఉండి ప్రభువుని మనము ప్రేమించేటువంటి జీవితాన్ని మనము కలిగి ఉందాం. అలాగే రెండవ విషయాన్ని మనం చూసినప్పుడు మనం మొదటి మాట చూసుకున్నాం. ఏమిటి? దేవుడిని ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఎలా ప్రేమించాలని కోరుకుంటున్నాడు అంటే పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో అని కొన్ని మాటలు మనము వాక్యానుసారంగా మనం చూసాం. ఇప్పుడు రెండవ మాట ఏమిటనంటే, దేవుని ప్రేమించడము అంటే
దేవుని ప్రేమించడం అని అంటే ఏమిటి? నేను దేవుని ప్రేమిస్తున్నాను, నేను పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నానండి. దేవుడు చెప్పాడు కదా నాకు, ఏమని? పూర్ణ హృదయంతో నేను దేవుని ప్రేమిస్తున్నానని అంటారు కదా. దేవుని ప్రేమించడం అంటే మనకు తెలిస్తే, దేవుని ప్రేమించడం అనేటువంటిది మనము గ్రహిస్తే, దేవుని ప్రేమించడం అనేటువంటిది మనము ఆ యొక్క వాక్యాన్ని మనం తెలుసుకుంటే, ఆ తెలుసుకున్నటువంటి వాక్యాన్ని మనం పాటిస్తే పరిపూర్ణంగా దేవుడిని మనము ప్రేమించినట్లు దేవుడు కోరుకుంటున్నాడు. ఎలా ప్రేమించాలో దేవుడు కోరుకుంటున్నాడు. ఏమిటనంటే పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలని కోరుకుంటున్నాడు. అయితే ప్రేమించడం అంటే ఏమిటో మనం తెలుసుకుంటే చూడండి, మనము నిజంగా పరిపూర్ణంగా మరి దేవుడిని మనము ప్రేమించడానికి సిద్ధపడతాం కదా. ఇప్పుడు మనము రెండో మాట, ప్రేమించడము అనంటే, దేవుని ప్రేమించడము అనంటే అర్థమేమిటి అనంటే, దేవుని ప్రేమించడము అనంటే వాక్యానుసారమైనటువంటి భావం ఏమిటి అనంటే, కీర్తనల గ్రంథం 97వ కీర్తన 10వ వచనం. కీర్తనల గ్రంథం 97వ కీర్తన 10వ వచనం. అందరూ కూడా దేవుడి మాటలు పరిశీలన చేద్దాం, దేవుడి యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 97:10 అందరూ కూడా తీయండమ్మా. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథం ఉన్న ప్రతి ఒక్కరు కూడా తీయండి. 97:10 యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనుడి. చాలండి. యెహోవాను ప్రేమించడమునంటే, దేవుని ప్రేమించడమునంటే, దేవుని ప్రేమించాను నేను అనంటే అర్థం ఏమిటి అనంటే, మనలో పాపమును ఏం చేయాలంట? అసహించుకొనుడి అంటున్నాడండి. అసహించుకున్నవారు, దేవుని ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనుడి అని అంటున్నాడండి. అంటే దేవుని ప్రేమించడమునంటే దేవుడు చెప్పేటువంటి మాట ఏమిటనంటే, ఏమిటంటమ్మా? మొదటి మాట చెప్పాలి. ఏమిటి? చెడుతనమును అసహించుకొనుట. భూమి మీద మరి చెడుతనము అనేటువంటివి, అపవిత్రపరచబడేటువంటివి, అపవిత్రమైనటువంటి కార్యములు మరి ఏమి ఉన్నాయో ప్రభు మనకి తెలియజేశాడు. ఏం తెలియజేశాడమ్మా? ఇదిగో నీ నోటిలో నుండి వచ్చేటువంటివి నిన్ను అపవిత్రపరుస్తూ ఉన్నాయి కదా, నిన్ను చెడులోనికి తీసుకొని వెళ్ళిపోతున్నాయి. కాబట్టి చెడ్డవాటిని మనం ఏం చేయకూడదు? తీసివేసేయాలి, ప్రేమించకూడదు. చెడ్డవాటిని మనము చెయ్యకూడదు, మంచి వాటిని మనము చెయ్యాలి. కానీ చెడ్డవాటిని మనం ఏమి చేయాలి అంటే అసహించుకోవాలి అంటున్నాడండి. దేవుని ప్రేమించడం అనంటే, దేవుని ప్రేమించడం అంటే అర్థమేంటమ్మా? ఏంటి? చెడుతనమును అసహించుకోవడం కదా. దేవుణ్ణి ఎలా ప్రేమించాలంటున్నాడంటే, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలంటున్నాడు. అమ్మా, నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా? అలాగ ప్రేమిస్తున్నావమ్మా అంటే మనము ఈ యొక్క వాక్యానుసారంగా మనం పరిశీలన చేసుకుంటే చెడుతనమును అసహించుకొనుట అంటున్నాడు. ప్రేమించడం అంటే అర్థం ఏంటి? చెడుతనమును అసహించుకొనుట. మరి చెడుతనాన్ని మనము మరి అసహించుకునే పిల్లలుగా మనం ఉన్నామా? లేదంటే చెడు అయినటువంటి వాటిని మనము చేసేటువంటి వారిగా మనము ఉన్నామా? ఆలోచించేయండి. దేవుడు అంటున్నాడు రోమీయులకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయములో మనతో దేవుడు మంచి విషయాల్లో, మంచి పనులలో మీరు ఎలా ఉండాలి అని అంటున్నాడంటే, ఆసక్తి కలిగి మంచి పనుల విషయంలో, మంచి కార్యాల్లో జాగ్రత్తగా మనము ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నాడండి. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో 12వ అధ్యాయము ఇక్కడ 19వ వచనం నుండి ప్రేమను గురించి మాట్లాడుస్తూ మరి దేవుడు
18వ వచనంలో మనం చూసినప్పుడు, శక్యమైతే మీ చేతనైన మట్టుకు సమస్త మనుషులతో కూడా సమాధానముగా ఉండండి. సమాధానముగా ఉండండి అంటే మంచి పనుల మీద ఆసక్తి, మంచి పనుల మీద ఆసక్తి కలిగినటువంటి వాటిగా. 9వ వచనం ఒకసారి చదవండి. 9వ వచనం, మీ ప్రేమ నిష్కపటమన్నదే ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి అంటున్నాడు. చెడ్డదానిని ఏం చేయాలంటమ్మా? అసహించుకోవాలి. అంటే దేవుని ప్రేమించడం అని అంటే చెడ్డవాటిని ఏం చేయాలి? అసహించుకోవడము. చెడ్డవాటిని, పాపముతో కూడినటువంటి వాటిని, పాపము మనకి మరి తీసుకొని వచ్చేటువంటి వాటిని, వాటన్నిటినీ కూడా ఏం చేయాలంటే అసహించుకునేటువంటి వారుగా, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని మనం ఏం చేయాలంట? హత్తుకొని ఉండాలంట. మంచి పనులు, మంచి వాటి మీద ప్రేమ, మంచి వాటి మీద ఆసక్తి, మంచి వాటి మీద మరి మనము ఆసక్తి కలిగి వాటిని చేసేటువంటి వారుగా మనం ఉండాలి. అలాగా మనం ఉంటే నిజంగా దేవుని ప్రేమించేవారం. చెడ్డవాటిని మనము అసహించుకునేటువంటి వారుగా, చెడుతనమును మనం అసహించుకునేటువంటి వారుగా ఉంటే మరి నిజంగా మనము దేవుణ్ణి ప్రేమించిన వారము. రెండోది మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 56వ అధ్యాయం, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 6వ వచనం, 56వ అధ్యాయము 6వ వచనంలో అపవిత్రపరచకుండా చూడండి, యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. చూడండి, దేవుడు ఇక్కడ దేవుని ప్రేమించడమునంటే రెండో మాట యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని అంటున్నాడండి. అంటే దేవుని ప్రేమించడం అంటే రెండో మాట దేవునికి పరిచర్య చేసేటువంటి వారు. అవునా? మొదటి మాట మనం చూసుకున్నాము, చెడుతనమును అసహించుకోవాలి. చెడుతనాన్ని అసహించుకునే జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు నిజంగా ఆయన మనము ప్రేమించేటువంటి వారము. రెండోది ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడు అంటే ఆయనకు పరిచర్య చేసేటువంటి వారు, ఆయన ప్రేమించేటువంటి వారు ఎవరునంటే ఆయనకు పరిచర్య చేసేటువంటి వారు అని అంటున్నాడు. దేవుని పిల్లలుగా దేవుని ప్రేమించడమునంటే రెండవ మాట ఆయనకు పరిచర్య చేయటం, ఆయనకు పరిచర్యలో మనం ఉండడం. ఆయన పరిచర్య అనగా ఆయన నామమును మహిమపరిచేటువంటి పిల్లలు, ఆయన నామాన్ని స్తుతించేటువంటి పిల్లలు. ఇదిగో నీ నోటి ద్వారాను మరి ఆయన నామమును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు, ఆయన్ని మహిమపరిచేటువంటి మరి మనస్తత్వం కలిగినటువంటి జీవితాన్ని చూడండి. ఆయనకు పరిచర్య, ఆయనకు పరిచర్య. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము నిజంగా దేవుని ప్రేమించినటువంటి వారమైతే నిజంగా బయటికి నోటి మాటతో కాకుండా మన హృదయంలో దేవుణ్ణి ప్రేమించేటువంటి వారముగా ఉన్నట్లయితే మరి రెండవది మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క పరిచర్యను, అవునా, దేవుని పరిచర్యను అనగా దేవుని స్తుతించడం, దేవుని యొక్క నామాన్ని మహిమపరచడం, దేవుని నామాన్ని ఆరాధించడం, దేవుని కొరకు మరి నీ యొక్క హృదయాన్ని మరి సమర్పించడం, దేవుని పరిచర్యలో నీ యొక్క జీవితాన్ని వాడబడడం. ఉదయాన్నే లేవడం, దేవుణ్ణి స్తుతించాలి కదా. దేవుని స్తుతిస్తున్నావా? ఉదయాన్నే లేచి మరి పాటలు పాడుతా, ఆయన వాక్యాన్ని చదువుకుంటా, ఆయనకు ప్రార్థన చేసుకుంటా ఆయన పరిచర్య చేస్తున్నావా నువ్వు? ఆయన పరిచర్యలో, ఆయన పరిచర్యనంటే ఆయన మహిమపరచడమే మనకిచ్చినటువంటి బాధ్యత, ఆయన పరిచర్య. కాబట్టి మరి ఆయన పిల్లలుగా ఆయన సాయంకాలం మనం పనులన్నీ కూడా ముగించుకొని వచ్చినప్పుడు మరి ఆయన సాయంకాలము మరి
దావీదు అంటున్నాడు, దినమునకు 7 మార్లు నేను దేవుణ్ణి ఏం చేసేవాడంట? స్తుతించేవాడు. దేవుణ్ణి ఎలాగా? 7 మార్లు అని అంటున్నాడండి. కాబట్టి దేవుని స్తుతించడము, దేవుని పరిచర్య చేయడము, దేవుని పరిచర్యలో మనము ఉండడము, మరి సంఘము ద్వారా నిర్వహించబడేటువంటి మరి కూడికల్లో, మరి సంఘములో మనమందరం కూడా మరి సంఘ పనుల్లో, సంఘ కార్యక్రమాల్లో, మరి అన్నిటిలో కూడా సంఘ పరిచర్యలో మనం ఉండడం, సంఘ పరిచర్యలో మనం ఉండడం, దేవుని పరిచర్యలో మనం ఉండడం, ఇది నిజంగా నీవు దేవుణ్ణి ప్రేమించినట్లు, నీవు నిజంగా దేవుణ్ణి ప్రేమించినట్లు. అలా మనము దేవుని ప్రేమించేటువంటి హృదయాన్ని మనము కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటున్నావయ్యా? కలిగి ఉంటున్నావమ్మా? ఆలోచన చేస్తున్నారా? ఒక్కసారి గమనించండి. చెడుతనాన్ని అసహించుకోవాలి. రెండవది దేవుణ్ణి మరి మహిమ అంటే లేదంటే దేవుని పరిచర్యలో మనము ఉండడం. దేవుని పరిచర్యలో ఉంటే నిజంగా ఆయన మనము ప్రేమించేటువంటి వారముగా ఉన్నాము అని మనమే మన హృదయాలను పరిశీలించుకుంటే తెలిసిపోతుంది. మూడోది మనం చూసినప్పుడు యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 21వ వచనంలో యేసు ప్రభువారు మరి ఆ యొక్క శిష్యులతో, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మరి దేవుని ప్రేమించడమునంటే మరి వాక్యాన్ని అక్కడ స్పష్టంగా మనకు తెలియజేశాడు. చూడండి 21వ వచనం, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. చూడండి, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వాని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. చూడండి, ఇక్కడ 3వ మాట మనం చూస్తున్నాము. నన్ను ప్రేమించడమునంటే అర్థమేమంటున్నాడంటే నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడు అంటున్నాడండి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడు. అసలు ఆజ్ఞలు మనము అంగీకరించాలంటున్నాడు, అలాగే గైకొనాలి అంటున్నాడండి. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు, మనకిచ్చినటువంటి ఆజ్ఞానుసారమైనటువంటి మరి మాటలు. మరి అందుకనే మరి దావీదు గారు, నీ ఆజ్ఞలు నాకెంతో మరి ప్రియముగా ఉన్నాయి, నీ శాసనములు నాకెంతో మరి ఇష్టముగా ఉన్నాయి అని మరి దావీదు చాలా సందర్భాల్లో మరి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు, దేవుడిచ్చినటువంటి శాసనములు, మరి దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రమును బట్టి ఆయన మరి మాట్లాడతాడు. కాబట్టి దేవుని ప్రేమించడం అనంటే యేసు ప్రభువారు ఏమంటున్నాడంటే ఆయన యొక్క ఆజ్ఞలను మరి గ్రహించి మరి వాటిని గైకొనువారు అంటున్నాడండి. అవునమ్మా, దేవుని ఆజ్ఞలు మనం గ్రహిస్తున్నావా? దేవుడు మరి నాకు చెప్పేటువంటి ఒక్కొక్క ఆజ్ఞ మరి ఎలా ఉన్నాయి? ఇదిగో నేను నడుచుకునేటువంటి జీవితంలో కొన్ని సందర్భాల్లో మరి దేవునికి మరి దూరస్తుడిగా, దేవునికి మనము అందరం కూడా ఆజ్ఞను తప్పిపోయేటువంటి వారుగా ఉంటుంటామేమో. ఒకసారి ఆలోచించేయండి. మన హృదయాలను దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడంటే నీవు దేవుని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, అనగా దేవుని ఆజ్ఞలను గ్రహించి వాటిని గైకొనాలి. దేవుని ఆజ్ఞలను గైకొనాలండి. ఆయన ఆజ్ఞలు గ్రహించాలి, గైకొనాలి. మరి మన అనుదిన జీవితంలో కలిగే శోధనలు, కలిగేటువంటి ఇబ్బందులు, కలిగేటువంటి సాతాను కలిగింపజేసేటువంటి కుయుక్తులు, తంత్రాలు, వీటన్నిటినీ కూడా మనము మరి ఆ యొక్క సందర్భానుకూలముగా మనము దేవుడి యొక్క ఆజ్ఞలను మనము మరి ఆలోచన చేసుకొని దేవుడి యొక్క మన విషయంలో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తన కలిగి ఉండాలి, ఎలా జీవించాలని యేసు ప్రభువారు అనేక సందర్భాల్లో మరి మత్తయి రాసిన సువార్తలో 8వ అధ్యాయంలో మరి 5వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు కూడా ఆయన కొండ మీద ప్రసంగంలో ఏం చెప్పాడనంటే అనేకమైన విషయాలు మనం జీవించేటువంటి జీవిత విధానంలో మనం తప్పిపోకుండా ప్రభువును ప్రేమించే పిల్లలుగా, ప్రభువుని మరి పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో ఆయన ప్రేమించేటువంటి పిల్లలుగా ఉండటం కొరకు మరి అనేకమైన ఆజ్ఞలను మనకు ఇచ్చాడు. కాబట్టి ఆజ్ఞలన్నిటినీ కూడా మనము ఏం చేయాలి? గ్రహించాలి. వాటిని మనము గైకొనాలి. గైకొనవాడే నన్ను ప్రేమించేటటువంటి
వాడు అని అంటున్నాడు. కాబట్టి మూడో మాట, దేవుడి మాటలను, దేవుడి యొక్క ఆజ్ఞలను మనము గ్రహించేటువంటి వారముగా, వాటిని మరి అనుసరించేటువంటి వారముగా మనము ఉండాలి. నాలుగవది చూడండి, యోహాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినప్పుడు, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం మనం చూసినప్పుడు అక్కడ మరి దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నామో. చూడండి, ఇక్కడ మరి దేవుడు తన యొక్క వాక్య భాగములో మరి తన సహోదరుని ప్రేమింపని వాడు దేవుణ్ణి ఎలా ప్రేమించగలడో. కాబట్టి మరి దేవుణ్ణి ప్రేమించామునంటే అర్థం ఏమిటనంటే, అందుకని అక్కడ 20వ వచనం నుంచి అక్కడ మాట తెలియజేశాడు, నేను దేవుని ప్రేమించుస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడైపోతాడు. కాబట్టి తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని కూడా ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవారు తన సహోదరుని కూడా ప్రేమించాలి అంటున్నాడు. అంటే తన సహోదరుని ప్రేమించేటువంటి మంచి మనస్సు మనలో ఉండాలి. దేవుని ప్రేమించడం అంటే 4వ మాట ఏమిటనంటే, మన హృదయంలో మన సహోదరుని కూడా, మన తోటి సహోదరుని కూడా, మనతో కలిసి ఉన్నటువంటి వారిని కూడా మనం ఏం చేయాలంట, ప్రేమించే మనస్సు ఎవరిలో ఉంటుందో వారు నిజముగా దేవుణ్ణి ప్రేమించిన వారు అని తెలియజేస్తున్నాడు. చూడండి, ఆలోచించేయండి. దేవుని ప్రేమించడం అని అంటే నీ తోటి సహోదరుని, నీ తోటి వారిని ఏం చేయాలంట, ప్రేమించేటువంటి మనస్సు ఉండాలంట. వారిని మరి సావధానముగా, మరి అనేకమైనటువంటి మరి కోపము, ఉద్రేకము వచ్చినప్పటికీ కూడా, నీకు అనేక విధాలుగా మరి కోపాన్ని రేపుతూ ఉన్నప్పటికీ కూడా మరి నీవు క్షమించేటువంటి మంచి గుణము కలిగి మరి సహోదరుని ప్రేమించేటువంటి మంచి మనస్సు, నీ తోటి వారిని అందరూ మనం సపోర్ట్ చేయాలని మనం కోరుకుంటాం. కానీ మనం మాత్రమో ఎదుటివారికి ఏం చేయము, సపోర్టెడ్గా ఉండమండి. ఉంటామా? ఉంటే సంతోషం. ఉంటేనే దేవుని ప్రేమించేటటువంటి వారు, ఉంటేనే సహోదరుని ప్రేమించినటువంటి వారు అంటున్నాడు. కాబట్టి మనం ఏం కావాలని కోరుకుంటామో మన తోటి వారికి కూడా మనం అలాగా సహాయపడేటువంటి మనస్సు, మన తోటి వారికి కూడా అలాగే వారిని ప్రేమించేటువంటి మనస్సు మనకు కూడా ఉండాలి. మనల్ని అందరూ ప్రేమించాలని మనం కోరుకుంటాము, కానీ మనము ఎలా ఉంటామో ఎదుటివారిని ప్రేమించలేనటువంటి మనస్సు మనలో ఉంటుంది. కాబట్టి అలా కాకోకుండా మనకు అందరూ, మన మీద అందరూ దయ చూపాలని, మన మీద అందరూ కూడా ప్రేమించాలని మనం ఎలా కోరుకుంటామో అలాగే మనము కూడా ఎదుటివారిని మనము ప్రేమించేటువంటి మనస్సు మనం కలిగి ఉన్నప్పుడే నిజంగా నీవు దేవుడిని ప్రేమించినటువంటి వాడవు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ 4 విషయాలు మనం చూసుకున్నాం. ఒకటేమిటి, మరి చెడుతనాన్ని అసహించుకుంటేనే మనము నిజంగా మనము దేవుడిని ప్రేమించిన వారము అంటున్నాడు. రెండవది, దేవుని పరిచర్యలో మనం ఉంటేనే నిజంగా మనము దేవుడిని ప్రేమించిన వారము అంటున్నాడు. అంటే పరిచర్యనంటే సంఘ పరిచర్య కావచ్చు, మరి సంఘ పనిలో కావచ్చు, లేదంటే నీ యొక్క కుటుంబ పరంగా దేవుని పరిచర్యలో, అంటే దేవుడిని స్తుతించేటువంటి మరి పనుల్లో అయినా కూడా కావచ్చు. మరి దేవుని పరిచర్యలో ఉండడం అనేటువంటిది ఆయన్ని ప్రేమించడము. మూడవది, మరి ఆయన ఆజ్ఞలను గ్రహించి వాటిని గైకొనేటువంటి వారు దేవుణ్ణి ప్రేమించినటువంటి వారు. మరి నాలుగవది, మనం ఎవరమైతే ఏమని కోరుకుంటామంటే మనం బాగుండాలి, మనమే బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మన కుటుంబమే బాగుండాలని మనం కోరుకుంటుంటాం. అలా కాకుండా దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు దేవుని ప్రేమించే మనస్సు ఎలాగుండాలంటే, దేవుని ప్రేమించావు అనుకుంటే నీ హృదయంలో ఎలాంటి మనస్సు ఉండాలని అంటే, నీవు ఎలాగైతే నాకు అన్నీ కూడా మరి కావాలి, అన్నీ కూడా మరి అన్ని విధాలుగా నాకు అందరూ ప్రేమించాలని కోరుకుంటావో అలాగే నువ్వు ఎదుటివాని విషయంలో కూడా ప్రేమించేటువంటి మనస్సు కలిగి ఉండాలి అని, మరి అలా ఉన్నప్పుడు నీవు దేవుడిని ప్రేమించిన వాడవు అంటున్నాడు. అలాగా నీవు దేవుడి యొక్క, మనందరము కూడా దేవుడు కోరుకున్నటువంటి విధముగా
యెహోవా భక్తులారా ఆయనను ప్రేమించుడి అని చెప్పినటువంటి రీతిగా ఆయన నీవు ప్రేమించేటువంటి మరి జీవితాన్ని మనము కలిగి ఉన్నప్పుడు నిజంగా ఈ 4 విషయాల్లో మనము జాగ్రత్తగా మరి పరిపూర్ణంగా పూర్ణాత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో మనం ఆయన ప్రేమించినప్పుడు దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము అంటున్నాడండి. అంటే భూ సంబంధమైన విషయాల్లో కూడా దేవుడు నిన్ను సహాయం చేస్తాడు, ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా నీకు మేలు కలగడానికి సహాయము చేస్తాడండి. కాబట్టి 3వ విషయము, దేవుని ప్రేమించు వారికి మరి మేలు కలగడానికి దేవుడు తన యొక్క వాక్యానుసారంగా మరి విషయాన్ని మనం చూసినప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనంలో మనం చూసినప్పుడు యెహోవా నీ శత్రులందరూ అలాగునే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందిరని పాడిరి అంటున్నాడండి. అంటే అక్కడ మరి ప్రవక్తి ఏం చేస్తుందంటే దేవుడు మేలు అనుభవిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా మరి దేవుని మేలు అక్కడ సహాయం చేసినటువంటి దేవుడి దగ్గర దేవుని భక్తులు ఏం చేస్తున్నారంటే కీర్తన పాడుతున్నారు. అందులో ఇక్కడ 31వ వచనంలో ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందరు అంటున్నాడు. బలముతో ఉదయించు సూర్యుని వలె అంటే సూర్యుని యొక్క ప్రకాశం, సూర్యుని యొక్క తేజోమయము, సూర్యుని యొక్క మరి అనేక ప్రాణులకు మరి ఏ విధముగా తన కాంతి చేత మరి ఉదయించేటువంటి సూర్యుడు లాగా దేవుని ప్రేమించేటువంటి వారిని ఏం చేస్తున్నాడు, పోల్చుతూ ఉన్నాడు. ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఉదయించు సూర్యుడు ఏ విధముగా మరి రాత్రంతా కూడా మనకు ఉంటాడమ్మా, మరి ఉండడు, చీకటైపోతాం. మరలా ఉదయాన్నే ప్రకాశించేటప్పుడు ఎలాగా మరి భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశులు కూడా మరి పని ప్రారంభము జరుగుతుంది. పని ప్రారంభముతో పాటు ఎంతో సంతోషము, ఆనందము, సకల జీవరాశులు కూడా ఆ ఉదయించినటువంటి సూర్యుని చూసి ఆనందము పొందుతారమ్మా లేదా? అలాగా ఒకరోజు వర్షం పడి ఉదయించకపోతే మరి మనకు ఎలా ఉంటుంది? సూర్యుడు ఉదయించకపోతే ఎలా ఉంటుందండి? ఏదో ఒక తెలియనటువంటి ఏదో ఒక హృదయంలో చింత అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఉదయించు సూర్యుడి వలె నిన్ను నేను ఉంచుతాను అని అంటున్నాడండి. దేవుని నిజంగా పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో మనము దేవుణ్ణి ప్రేమించడం అంటే అనేటువంటి విషయాలను మనము చూసుకున్నటువంటి వాక్యానుసారంగా దేవుని ప్రేమించేటువంటి మనస్సు మనలో కలిగి ఉండి అలాగా కొనసాగితే చూడండి, మేలు కలగడానికి దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితాలని, మన యొక్క హృదయ సంబంధమైనటువంటి ఆనందాన్ని దేనితో పోలుస్తూ ఉన్నాడు అంటే ఉదయించు సూర్యుని వలె ఉందురు అంటున్నాడు. ఉదయించు సూర్యుని వలె ఉండేటువంటి జీవితాన్ని మనము కలిగి ఉంటాము అని అంటున్నాడు. రెండు మాట మనం చూసినప్పుడు కీర్తన గ్రంథము 145వ కీర్తన 20వ వచనం. కీర్తన గ్రంథం 145వ కీర్తన 20వ వచనంలో కూడా మనం చూసినప్పుడు యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కూడా కాపాడును. చూడండి ఏం చేస్తాడంట, కాపాడుతాడు అంటున్నాడు. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కూడా కాపాడును, అయితే భక్తిహీనులందరినీ కూడా నాశనము చేయును అంటున్నాడు. భక్తిహీనత అనగా దేవుని ప్రేమిస్తున్నాము అని మనం చెప్పుకుంటూనే మన హృదయాలు దేవుడు కోరుకున్నటువంటి విధంగా ప్రేమించకుండగా, దేవుడు కోరుకున్నటువంటి విధంగా మనము చేయకుండగా మనం ఉంటే భక్తిహీనులుగానే మనం మిగిలిపోతాం. భక్తిహీనత కలిగిన జీవితాలుగానే మనము మిగిలిపోతాం. అలాంటి సందర్భంలో వారిని భక్తిహీనుల్ని ఏం చేస్తానంటున్నాడు, నాశనము అని అంటున్నాడు. నాశనము కాకోకుండా దేవుడు తను ప్రేమించేటువంటి వారిని దేవుడు కాపాడతాడు.
కాపాడతాడండి. ఏ శోధనలో ఉండా, ఏ ఇబ్బందుల్లో ఉండా, నీ హృదయ సంబంధంగా పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవుడిని ప్రేమిస్తున్నావు అని అంటే, ఆయన ఆజ్ఞలు గైకోవటంలో కానీ, నీ తోటి వారిని ప్రేమించటము కానీ, ఆయన పరిచర్యలో నీవు ఉండటము కానీ, అవునా, లేదంటే ఆయన యొక్క మరి సన్నిధిలో చెడుతనాన్ని అసహించుకొని మనం జీవించడం కానీ, దేవుని ప్రేమించి పూర్ణ హృదయంతో మనం ప్రేమిస్తున్నామనంటే, మనకు కలిగేటువంటి శోధనల నుండి, మనకు కలిగేటువంటి శ్రమల్లో నుండి, మనకు కలిగేటువంటి ఇబ్బందుల్లో నుండి ఆయన ఏం చేస్తాడంటే మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఆయన కాపాడే దేవుడు. తను ప్రేమించేటువంటి వారిని ఎంతగా కాపాడుతాడు అంటే, ఏబును మనం చూసాం కదా. ఆయన ప్రేమించేటువంటి ఏబు ఏ విధముగా ఆయన కాపాడాడు అంటే, పూర్వం ఉన్న దానికంటే మరి ఎక్కువైన రెండంతలు కలిగిన ఆశీర్వాదము ఆయనకు కలిగింది. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టే చూడండి, అబ్రహాము కలిగిన శోధనలో నుండి, ఇబ్బందుల్లో నుండి, ఇరుకుల్లో నుండి, అవునా, తాను మరి పరదేశిగా ఈ భూమి మీద నివాసం చేస్తున్నప్పటికీ కూడా అనేకమైన శ్రమల నుండి కూడా ఆయన్ని కాపాడాడు. భక్తిహీనులు మాత్రమే ఏం చేస్తాడంటే నాశనము చేస్తాడండి. భక్తిహీనత కలిగిన జీవితాన్ని మాత్రము దేవుడు ఊరుకోడు. కాబట్టి మరి సామెతల గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనంలో, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనంలో దేవుని ప్రేమించు వారిని చూడండి, శరీర సంబంధమైన దీవెనలు కూడా ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చదవండి. తన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలనుగా చేయుదును, వారి నిధులను నింపుదును అంటున్నాడండి. అంటే శరీర సంబంధమైన జీవితంలో మన అవసరతలు కలిగినటువంటి మరి ఆర్థికపరమైన విషయాల్లో కానీ, మరి కుటుంబపరమైనటువంటి మరి కావలసినటువంటి అన్ని సదుపాయములు ఏం చేస్తాడంట, వారి నిధులను నింపుదును. ఆస్తికర్తలనుగా అంటే వారి నిధులను, అంటే వారికి ఎలాగ సమృద్ధి అవసరమో, వారి కుటుంబానికి ఏది అవసరమో, వారి కుటుంబానికి కావలసినటువంటి సమృద్ధిని దేవుడు ఏం చేస్తాడంట, శరీర సంబంధమైనటువంటి అవసరతలన్నిటినీ కూడా దేవుడు తీరుస్తాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. తన్ను ప్రేమించేటువంటి వారు ఆయన రాజ్యమునకు వారసులు అంటున్నాడండి. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించేటువంటి హృదయం కలిగి ఉండి, మరి నిజంగా దేవుని ప్రేమించేటువంటి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి వాక్యానుసారంగా నిజంగా మనం దేవుని ప్రేమించేటువంటి వారముగా ఉంటే, నీవు నేను అందరం కూడా ఎక్కడుంటామంట, ఆయన రాజ్యమునకు వారసులుగా మనము ఉంటాం కదా. ఆయన వారసులుగా ఉండనేరరు అంటున్నాడండి. ఆయన వారసులుగా ఉండనేరరు ఎవరు? కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో ఎవరంటే చెడుతనాన్ని ప్రేమించేటువంటి వారు అనేటువంటి మాట అక్కడ మనము ఆ చెడుతనం అంటే చెప్పాడన్నమాట. చూడండి, అక్కడ 6వ అధ్యాయము 9-10 వచనాల్లో చివరి భాగాల్లో మోసపోకుడి అనేటువంటి మాట మాట్లాడుతూ దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అంటున్నాడు. అన్యాయస్తులు అంటే చెడుతనమను కదా. కాబట్టి నీవు నేను కూడా దేవుడు కోరుకునేటువంటిది ఏమిటనంటే, దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలి. ప్రతి ఒక్కరమే ఆయన సంఘములో మనందరమును కూడా దేవునికి వారసులుగా ఉండాలి. ఆయన సంఘములో, ఆయన రాజ్యములో ఆయనకు వారసులుగా ఉండాలండి. ఆయనకు వారసులుగా ఉండాలి అంటే ఎవరు ఉంటారంట? దేవుని ప్రేమించువారు దేవుని రాజ్యమునకు వారసులు అంటున్నారు. అవునండి, అలాగే ఉంది కదా. 2వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. యాకోబు రాసిన పత్రిక 2:5 ఏమనుంది? దేవుని యొక్క వాక్య భాగంలో 2:5లో అదే మాట ఉందండి. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులను గాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అంటున్నాడు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మనందరం దేవుని వారసులుగా, ఆయన రాజ్యమునకు, దేవుని రాజ్యమునకు వారసులుగా ఉండాలని ఆయన వాగ్దానము చేత ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనందరం కూడా మరి ఆయన ప్రేమించేటువంటి మంచి భక్తులుగా ఉందాం కదా.
మంచి భక్తులుగా ఉండి దేవుని రాజ్యమునకు వారసులుగా మనము ఉందాం. అక్కడే యాకోబు రాసిన పత్రికే 1:17 1:17 1:12 చూడండి. అక్కడే ధన్యుడు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందను. ప్రభు తన్ను ప్రేమించేటువంటి వారికి దేవుడు ఏం చేశాడంట చూడండి, జీవ కిరీటమును ఇస్తూ ఉన్నాడు కదండి. ఎంత గొప్ప విషయము! దేవుని ప్రేమించే మంచి హృదయం కలిగి మంచి జీవితాన్ని కలిగి మనం కొనసాగితే చూడండి, శరీర సంబంధమైన అవసరతలతో పాటు మనము మిక్కిలి శ్రేష్టమైనటువంటిది, మిక్కిలి సంతోషకరమైనటువంటిది ఏమిటంటే మన ఆత్మ కదా. మన ఆత్మ చిరకాలము దేవుని సన్నిధానములో, సదాకాలము ప్రభు సన్నిధిలో ఆనందాన్ని పొందుకోవడానికి చూడండి, దేవుని ప్రేమించినటువంటి వారిని ఆయన రాజ్యమునకు వారసులుగా చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమించినటువంటి వాగ్దానం నాకు జీవ కిరీటాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం! ఈ భాగ్యం ఎవరికన్నా ఉన్నదండి? ఎవరికన్నా ఉందమ్మా? లోకములో వారికి ఎవరికీ లేదు, కానీ దేవుని ప్రేమించే వారికి మాత్రమే ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ఆశీర్వాదం మనకి ఉంది. అందుకనే దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అంటున్నాడు. కాబట్టి దేవుని ప్రేమించే వారికి వారి కొరకు సిద్ధపాటు చేసినటువంటి ఆ పరలోక పట్టణము, ఆ పరలోక స్వాస్థ్యమును పొందుకోవడానికి మనల్ని వారసులనుగా చేస్తూ ఉన్నాడు. అలాగే నీకు జీవ కిరీటమును ధరింపజేసి జీవ కిరీటాన్ని ఇచ్చి తన సింహాసనం ఎదురు కూర్చోబెట్టుకొని సంతోషముతోనూ ఆనందముతోనూ మనందరమును కూడా ఉండే విధముగా మరి దేవుడు తన భక్తులని చేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి దేవుడు తెలియజేసిన రీతిగా కీర్తన గ్రంథం 31 మరి 23 తెలియజేసిన రీతిగా యెహోవా భక్తులారా ఆయనను ప్రేమించుడి, యెహోవా భక్తులారా ఆయనను ప్రేమించుడి. ఈరోజు చెప్పుకున్నటువంటి మాట దేవుని ప్రేమించాలి అనే మాట. అవునండి, దేవుని ప్రేమించాలి. నిజంగా నువ్వు దేవుని ప్రేమించేటువంటి మంచి మనసు కలిగి మనందరం కూడా ఉందాము. భక్తిహీనులుగా మనం ఉండవద్దు. భక్తిహీనత కలిగినటువంటి జీవితాన్ని మనము తీసివేసుకొని ప్రభు ద్వారా అనుగ్రహించబడే చక్కని మేలు ఆశీర్వాదాన్ని మనందరం కూడా పొందుకోవడానికి సిద్ధపడదాం. ఈ యొక్క మాటలు దేవుడు దీవించునుగాక. ఇంతవరకు విన్న మీకు అందరికీ కూడా దేవుని ప్రేమించేటువంటి మంచి మనసు మనందరం కూడా కలిగి ఉండాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తూ మనందరం కూడా అలాగుండి నడుచుకోవాలని దేవుడు మనకు సహాయక మరి ఉండాలని ప్రభువుని కోరుకుంటూ మరి దేవుడి మాటలు దీవించునుగాక. ఇంతవరకు విన్న మీకు అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి.